హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్కి కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన ఛానల్లో జరుగుతున్నటువంటి కోర్సు వచ్చి ఇయర్ ట్రైనింగ్ కోర్సు. ఈ ఇయర్ ట్రైనింగ్ కోర్సులో మీరందరూ కూడా బాగా ఇంట్రెస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వెతకండి. ఏదైతే మీరు ప్లేస్ని ఫైండ్ చేస్తారో అది చాలా అంటే చాలా దగ్గరగా అన్నా ఉండాలి, లేదంటే కరెక్ట్గా అన్నా ఉండాలి. ఎందుకంటే మీ ప్రాబ్లం ఎంతవరకు క్యూర్ అవుతుందో నాకు అర్థం అవ్వాలి కదా. మీకు ఉన్నటువంటి లోపాన్ని సరి చేసుకునే అవకాశం ఇది. అందుకని చెప్పేసి మీ అందరికి నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఇస్తున్నటువంటి లిటిల్ బిట్స్ అన్నీ కూడా మీకు సాంగ్స్లో కనెక్షన్ బిట్స్ కింద ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ముందు ఈ కనెక్షన్ బిట్స్తో స్టార్ట్ చేసి తర్వాత మీకు న్యాచురల్ బిట్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ కనెక్షన్ బిట్స్ కూడా కొద్దిగా క్రిటికల్గా ఉన్నా కూడా మీరు హ్యాపీగా దాన్ని రిసీవ్ చేసుకొని ఇటువంటివి చేస్తేనే కదా మనం ముందుకెళ్ళదని చెప్పేసి అనుకోండి. ఇది కష్టంగా ఉందని చెప్పేసి వదిలేయకండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది అబేరి రాగం 6:30 శృతి. ఒకసారి ఎవరన్నా మళ్ళీ ఈ వీడియో మొదటగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, అంటే ఈరోజే కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటారు కదా, వారి కోసం స్వరస్థానాలని ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది 6:30 శృతిలో ఉంది, అబేరి రాగంలో ఉంది. ఈ అబేరి రాగాన్ని బీమ్ ప్లస్గా కూడా పిలుచుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది మీకు. ఇప్పుడు ఈ రాగాన్ని ఆరోహణ అవరోహణ బాగా ప్లే చేసుకోండి. అప్పుడు మీకు ఆ నోట్స్ మీ బ్రెయిన్కి రీచ్ అవుతాయి. ఈ రాగంలో ఆరోహణ అవరోహణని బాగా 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఈ రాగంలో ఉన్నటువంటి స్వరస్థానాలు మీకు బాగా బ్రెయిన్లో ఫీడ్ అయిపోతాయి. అప్పుడు మీకు నేను ఇచ్చేటువంటి లిటిల్ బిట్స్ అన్నీ కూడా ఈజీగా అనిపిస్తాయి. ఇప్పుడు నేను మొదటి లిటిల్ బిట్ని ఇస్తున్నాను, అందరూ కూడా గమనించండి. ఇది మొదటి ఎక్సర్సైజు, అందరికి కూడా వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరికైనా వినిపించకపోతే మీరు ఇయర్ ఫోన్స్తో వినడానికి ప్రయత్నిస్తే మంచిదని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటిది రెండవది, అందరూ గమనించండి. ఇది రెండవది. ముందు మొదటి కంప్లీట్ అయితేనే రెండవ దానికి రండి, లేదంటే మొదటిది బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని పదే పదే వినిన తర్వాత రెండవ దానికి రండి. ఓకే, ఇలా పదే పదే విన్నందువల్ల మీరు ఏదైనా 1-2 కీస్ తప్పు వేసినా మీకు అర్థమైపోవాలి. ఓకే, ఇప్పుడు చివరిగా మూడవది కూడా వినిపించేస్తాను, అందరూ గమనించి వినండి. ఇది చివరి ఎక్సర్సైజు. అందరికీ ఈ క్లాస్ ఇంతటితో ముగించి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.